హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా అక్టోబర్ 5th 2025 సండే శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆదివారం శుభాకాంక్షలు. ఎప్పట్లాగే మనం వారం శుభాకాంక్షలు చెప్పుకుని ఆడియోని మొదలు పెడతాం. ఈరోజు కూడా మనం అదేవిధంగా ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ మీ అందరి కోసం, సర్వే 3లోని ముఖ్యాంశాలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మీకు అది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదివరకే ఈరోజు అక్టోబర్ 5th ఇప్పుడు దాకా మనకు ఎంతమంది మిస్టేక్ చేసుకున్నారో నాకైతే తెలియదు. బట్ దాంట్లో ఒక వ్యక్తి, ఒక ఫ్రెండ్, ఒక ఫౌండర్ ఈరోజు ఒక మిస్టేక్ చేసుకున్నారు. నేనటి రోజు అతను ఎప్పుడు కూడా దాదాపు 25 years నుంచి యూజ్ చేస్తున్నటువంటి ఒక తన ఈమెయిల్ ఏదైతే ఉందో yahoomail.com ఏదైతే ఉందో ఆ యాహూ మెయిల్లో ఉన్నటువంటి తన మెయిల్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చారంట, యాహూ మెయిల్ వద్దు, ఇప్పుడు జీమెయిల్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది, చాలా స్పీడ్గా ఉంటుంది, అప్గ్రేడ్లో అప్డేషన్లో ఉంటుంది, కాబట్టి అది చేసుకోండి అని చెప్పి అన్నారంట. సరే నాకు ఒక మెయిల్ చేసి అని చెప్పి అంటే తను చేయించాడు మెయిల్. బట్ అక్కడ ఏం చేశాడంటే, పొరపాట్లు ఏం చేశాడంటే, ఇతను రాసిచ్చినటువంటి మెయిల్లో ఒక లెటర్ మిస్ చేశాడు. ఆ లెటరు ఏ ఉండే చోట ఈ పడింది, ఒక్క లెటర్ మిస్ అయిందండి. కాబట్టి అతను ఇక్కడ సర్వేలో పెట్టి చూసుకోలేదన్నమాట. తన నమ్మకంతో, ఫ్రెండ్ చేయించాడు కదా అని చెప్పి నమ్మకంతో అతను ఏం చేసేసాడంటే దాన్ని అలాగే మెన్షన్ చేసేసి ఓకే చేసుకుని వెళ్ళిపోయినాడు. సర్వే కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అతను భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. సార్ ఒకే ఒక అకౌంట్ ఉంది సార్, నాకు ఇంట్లో ఒకే అకౌంటే సార్, మదర్ ఐడి ఉండేది, బట్ ఈ సమస్య అయింది. నా ఫ్రెండ్ చేయించాడు కదా నమ్మకంతో నేను అదే మెయిల్ పెట్టేశాను, కనీసం లెటర్స్ కూడా చూసుకోలేదు, నేను కొత్త మెయిల్ చేయించేశాడు కదా అని చెప్పి నా మొబైల్లో పెట్టుకున్నప్పుడు కూడా నేను చూసుకోలేదు సార్, ఇక్కడ చూసుకోలేకపోయినాను, పొరపాటు జరిగింది సార్, ఇది ఒకే ఒక మదర్ ఐడి ఉంది సార్, నాది ఎలా చేయాలని చెప్పి బాధపడ్డాడు. కాబట్టి ఇట్లా సమస్యలు ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. ఎవరైనా సరే మెయిల్ అక్కడ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మెయిల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా, ఎవరికైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ మెయిలే మార్చుకోవాలంటే కూడా మనం ఏం చేస్తామంటే, బాగా యాక్టివ్గా ఉన్న మెయిల్స్ని దయచేసి మార్చేకి వెళ్ళకండి. యాక్టివ్గా ఉన్న మెయిల్స్ పర్ఫెక్ట్గా ఉంది, నా మెయిల్కి ఎటువంటి సమస్య లేదు, నా మొబైల్లో ఆ మెయిల్ ఫీడింగ్ ఉంది, నాకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి, ఏం పర్లేదు. తర్వాత ఇంకొంతమందికి అవుట్ ఆఫ్ యువర్ అకౌంట్ స్టోరేజ్ అని వస్తుంది జీమెయిల్స్కి. అంటే వాళ్ళ మెయిల్లో డేటా 15 GB కంప్లీట్ అయిపోయి యువర్ అకౌంట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్టోరేజ్, మీరు స్పేస్ని క్లియర్ చేసుకుంటే వస్తుంది. దాంట్లో ఉన్న ఫోటోలు, వీడియోలన్నీ కూడా, మీ జీమెయిల్కి ఉన్నటువంటి ఫోటోలు, వీడియోలన్నీ కూడా మీ కంప్యూటర్లో కానీ మీ ఇంకొక డివైస్లో కానీ ఎవరి దగ్గరకైనా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఆ ఫోటోలు అన్నీ కూడా వీళ్ళని డౌన్లోడ్ చేసుకొని వాటన్నిటిని కూడా ఒక పెన్ డ్రైవ్కి వేసుకొని, ఒక పెన్ డ్రైవ్ కొనుక్కోండి. ఒక 1 TB పెన్ డ్రైవ్ దొరుకుతాయి బయట మార్కెట్లో, బాగా జీబీ ఉండేటివి దొరుకుతాయి. 500 GB 1 TB ఉంటాయి, అవి తీసుకోండి. పెన్ డ్రైవ్ కొనుక్కొని ఆ పెన్ డ్రైవ్లోకి లోడ్ చేయించుకోండి. అక్కడ తర్వాత వాళ్ళ ఇంటర్నెట్లో ఉన్నటువంటి కంప్యూటర్లో మీ డేటా మొత్తం అంతా కూడా డిలీట్ చేయించేసేయండి. మీ కళ్ళ ముందే డిలీట్ చేయించేసి ఆ పెన్ డ్రైవ్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ మీ ఫోన్లో కూడా క్లీన్ చేసేసుకోండి. అప్పుడు మెయిల్ బాగా యాక్టివ్గా ఉంటుంది, నోటిఫికేషన్స్ రాగలుగుతాయి. ఓకేనా, ఇది విషయం. ఇది మెయిల్, జీమెయిల్లో మనకి అవుట్ ఆఫ్ స్టోరేజ్ ఉన్న వాళ్ళకి చేసుకున్నటువంటి ఆప్షన్. రైట్, ఓకే, అది అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏమైపోయిందంటే, ఎవరికైనా ఒక లెటర్ మిస్ అయినా కూడా, ఇదివరకు మాట్లాడుకున్నట్టు ఒక ఫౌండర్కి తన ఫ్రెండ్కి నమ్మేసి మెయిల్ చేయించుకున్నాడు, ఒక లెటర్ మిస్ అయింది, అలాగా ఉన్నా కూడా వేరే ఎవరైనా ఇంకొక మెయిల్ మార్చుకోవాలన్నా కూడా ఇక్కడ కింద టిక్ మార్క్ క్లిక్ చేస్తేనే ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి మీ పేరు కింద మెయిల్ అడ్రస్ ఉంటుంది, దాని కింద ఒక ఇన్బాక్స్ ఉంటుంది. అక్కడ క్లిక్ మార్క్ టిక్ చేస్తేనే మీకు అక్కడ మెయిల్ మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. అప్పుడు అక్కడ ఏవైతే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో వాటిని, తర్వాత లేదంటే మెయిలే ప్రాబ్లం ఉంటే మెయిల్ మార్చుకోవడం కోసం ఓకే చేసుకుని సేవ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని కూడా ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సేవ్ అయిపోతుంది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెయిల్ దగ్గర చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, మళ్ళీ అగైన్ తప్పులు చేసుకుంటున్నారు. యాష్ గారు మనకి ఎప్పుడెప్పుడు ఇద్దామా అని ఎదురు చూస్తున్నారు. అందరూ అంటున్నారు యాష్ గారిని, డబ్బులు ఇవ్వలేదు, అంత డబ్బు ఉంది మా దగ్గర, సంపత్తో కూడినటువంటి కంపెనీ మాది అంటున్నారు. రైట్, ఓకే, యాష్ గారి దగ్గర డబ్బు ఉంది, డబ్బు లేదనే దానికి మనం ఏమైనా పోయి చూసామా? కానీ అది డబ్బు ఉన్న కంపెనీని ఎందుకు చెప్తాం? ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, లక్షల కోట్లు వస్తాయని చెప్పి పేపర్లో యాడ్స్ వస్తుంటాయి, న్యూస్లో చెప్తూ ఉంటారు. మనం ఏమైనా చూసామా పోయి వాళ్ళ అకౌంట్లో? వాళ్ళకి ఎంత జనరేట్ అవుతుంటుంది, ఏమవుతుంది? ఎట్లా చాలామంది క్వశ్చన్ వేస్తున్నారు, ఇంటర్నెట్ వాడుకుంటే డబ్బు వాళ్ళకి ఎట్లా జనరేట్ అవుతుందని. అదే ఒక వ్యాపారం, ఐటీనే ఒక వ్యాపారం కదా మంది, ఏఐఐటి. గుర్తుపెట్టుకోండి, 2018 సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా మన కంపెనీ ఎక్కడ కూడా, మన ఏఐ డ్రివన్ అనేది ఇప్పుడు కూడా ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు. ఎక్కడెక్కడ ఎటువంటి వ్యవస్థల్లో జరగాలో అక్కడ జరుగుతూనే ఉంది, మనది ఎక్కడ కూడా ఆగలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. యాష్ గారు మనకి చాలా బాగా క్లారిటీగా చెప్పారు లాస్ట్ టైం, ఒక 2 వీడియోస్ బ్యాక్. అన్ని విషయాలు తెలుసు మనకి, కానీ సంకోచితం, అనుమానం, ఎందుకు డబ్బు ఇవ్వలేదని.
ఎస్, ఇస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తా. నిన్నటి రోజు జరిగింది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాను నేను. నిన్న మేమందరం కూడా సర్వే 3 అప్లికేషన్ని ఫామ్ని ఫిల్ చేస్తున్నాం. మన హిందూపురం ఫౌండర్లు అందరూ కూడా వచ్చారు, మ్యాక్సిమం పీపుల్ వచ్చారు, బాగా అందరూ కలిసి చేసుకుంటున్నారు అకౌంట్స్ అన్ని కూడా. సార్ మాకు మెయిన్ మదర్ ఐడీస్కి మాకు చేసేయండి, మెయిన్ ఐడీస్కి. ఇంటికి వెళ్ళిన తర్వాత మేము మా పిల్లలవి, మా వైఫ్వి, వాళ్ళు వీళ్ళు మేము చేసుకుంటాం, ఫ్రెండ్స్వి, మా టీమ్స్ మేము చేసుకుంటామన్నారు. రైట్, రండి అని చెప్పిన అట్లాంటి వాళ్ళంతా వచ్చారు. చేసుకుంటుంటే ఒక లేడీ వచ్చారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్ మాది కూడా చేసేవ్వండి సార్ అంటే, రైట్ అండి మీరు చేస్తామని చెప్పి అకౌంట్ తీసుకుని చేసకపోతే అక్కడ మెయిల్ ఐడి వేరే ఉంది, తన మెయిల్ ఐడి వేరే, ఆమె మొబైల్లో మెయిల్ ఐడి వేరే ఉంది. ఆమె అప్పుడు ప్యాకేజ్ చేసుకున్నప్పుడు యూజ్ చేసింది అంతే, ప్యాకేజ్ చేసుకున్నప్పుడు ఓ కనెక్ట్ ప్యాకేజ్ చేసుకున్నప్పుడు చేసుకుంది అంతే. కనీసం ప్యాకేజ్ అయిపోయిన ఇన్ఫర్మేషన్ కూడా తను చూసుకోలేదు. అవగాహన లేక, ఇంకా వేరే ఏం లేదు, అవగాహన లేక చూసుకోలేదు. ఇప్పుడు దాకా లాగిన్ కూడా కాలేదు, పాస్వర్డ్ కూడా మర్చిపోయినారు. మేము అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఇంకో మెయిల్కి వెళ్ళిపోతుంది. ఏది మేడం అని తన మొబైల్లో ఉన్నటువంటి మెయిల్ మేము చూసి ఓకే చేస్తే చూస్తా అంటే ఎక్కడ ప్రమోషన్స్లో లేదు, స్పామ్లో లేదు, ప్రైమరీలో కూడా లేదు, ఎక్కడా లేదు, ఎక్కడ రావట్లే. అన్నీ చెక్ చేసుకుంటుంది, సెట్టింగ్స్ అన్నీ మార్చుకుంటుంది, ఏం ప్రయోజనం లే. చాలాసేపు టైం వెచ్చించి చూసినాం. తర్వాత ఏం చేయాలో దిక్కుతోచక ఒకసారి ఇంకా క్లారిటీగా తన ఓఎస్ ఈకోసిస్టంలోని లాగిన్ పేజ్ ఓకే చేసి చూస్తే అక్కడ ఒక పేరు కనిపిస్తుంది మెయిల్లో. ఆ మెయిల్లో ఉన్న పేరు ఈ పేరు ఎవరిదమ్మా అని చెప్పి అడిగితే, మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే నా కూతురే అన్న బెంగళూరులో జాబ్ చేస్తుంది అంది. ఫస్ట్ ఇమీడియట్గా మీ అమ్మాయికి ఫోన్ చేసి ఈ మెయిల్ ఉందేమో కనుక్కోమా అని చెప్పి అంటే, అప్పుడు చెప్తే ఎస్ ఆ మెయిల్ అక్కడ ఉంది, తన కూతురు దగ్గర ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తుంటే మెయిల్స్ తనకు పోతున్నాయి. అవి చూసి సురేష్ రెడ్డి గారు అని చెప్పి మన హిందూపురంలో ఫౌండరు, అతను సపోర్ట్ చేశాడండి. ఇవన్నీ కనుక్కోయింది అతనే. అతను ఫోన్ చేయించి కనుక్కున్నాడు. ఎస్ అన్న దొరికిందన్న, మెయిల్ దొరికింది. ఆ మెయిల్ ద్వారా నిన్న పాస్వర్డ్ ఆమెకు రెడీ చేయించి నీట్గా అన్నీ చేయించుకోవడం జరిగింది. అంటే ఇట్లా సమస్యలు ఉంటాయి. మనమేమనుకుంటున్నాం డబ్బులు రాలేదు అనుకుంటున్నాం. 14,27,483 ఫౌండర్ ఐడి అకౌంట్లు ఉన్నాయి, ఫౌండర్స్ లేరు. ఉన్నది ఒక 5 to 6 lakhs ఉండొచ్చు ఉంటే. యాష్ గారు ఏంటి ఇవ్వడానికి సిద్ధమే, డబ్బులు వ్యాలెట్లోకి అమౌంట్లు వేసేస్తారు, మనం డ్రా చేసుకోవచ్చు, వేసేస్తారు. రైట్, ఇప్పుడు ఎవరైతే లేడీ ఫౌండర్ వచ్చారో వాళ్ళ అకౌంట్ అసలు ఆమెకు తెలియదు, ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలియదు, అసలు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు దాకా అది ఎర్రర్ చూపిస్తూ ఉంది, పాస్వర్డ్ రాంగ్ చూపిస్తుంది. తను ఫర్గటన్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే వాళ్ళ అమ్మాయికి మెయిల్ పోతుంది. ఆ అమ్మాయికి కూడా పాపం ఐడియా లేదు, ఈ ఫౌండర్ అకౌంట్ మీద కానీ దాని మీద ఏమీ ఐడియా లేదు. మరి అట్లాంటున్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బందే కదా. అకౌంట్లు వ్యాలెట్లోకి వెళ్ళిపోయినాయి. యాష్ గారు అందరికీ ఈక్వల్గా ఒక కోటి రూపాయలు వేసినాడు అనుకోండి, 14 లక్షల కోట్లు వేసేసినాడు అనుకోండి మన అకౌంట్లోకి. ఆమె తీసుకుంటుందా డబ్బు? అకౌంట్లోకి వచ్చేసి ఉంటుంది, వ్యాలెట్లోకి వచ్చేసి ఉంటుంది, డ్రా చేసుకోవాలంతే. అయోమయంలో పడిపోతారు. ఒక భర్త చనిపోయినాడు, ఆ ఇంట్లో భార్య పిల్లలకి ఐడియా లేదు ఆ అకౌంట్ ఎలా చేసుకోవాలో. భర్త చనిపోయినాడని చెప్పేసి ఫౌండర్ అకౌంట్ ఐడి ఉన్నా కూడా వాళ్ళు గమనైపోయినారు, సైలెంట్ అయిపోయినారు. హిందూపురంలో ఫౌండర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, అమ్మ మీ భర్త చనిపోయినాడు కదా, చనిపోయినా కూడా ఆ అకౌంట్ మనం సర్వే చేసుకోవచ్చు, మీ కొడుకు పేరులో చేసుకుందాం రా అని చెప్పి మన ఫౌండర్లే సపోర్ట్ చేసి వాళ్ళ అబ్బాయి పేరులో చేయించి అతను పిలుచుకొచ్చి సర్వే చేయించినాం నిన్న. అట్లాంటి అకౌంట్లు వాళ్ళ అకౌంట్లోకి పడిపోయింది అనుకోండి అమౌంట్. ఇలాంటి అకౌంట్లలోకి ఎన్నో అకౌంట్లు ఉన్నాయి, లక్షల అకౌంట్లు ఉన్నాయి. వాళ్ళ అకౌంట్లోకి అంతా కూడా కోటి రూపాయలు డబ్బులు పడిపోయినాయి వ్యాలెట్లలోకి. ఆ డబ్బంతా వృధా అవుతుంది కదా, తీసుకోలేరు కదా. కంపెనీ డబ్బులకి విలువ ఉంటుందా, కంపెనీకి విలువ ఉంటుందా, మనకు విలువ ఉంటుందా? ఎవరికి విలువ ఉండదండి. ఇది ఒక ఆప్షన్. ఎవరైనా సపోర్ట్ చేస్తేనే వాళ్ళు పైకి రాగలుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు అండి. ఇన్ని సమస్యలు పెట్టుకొని డబ్బు ఎలా ఇస్తారండి? ఇంపాసిబుల్. డబ్బు ఇవ్వడానికి ఛాన్సే లేదు ఇక్కడ మనకి. తీసుకోనికి అర్హులమే కాదు మనం. ఎంతమంది యాక్టివ్గా ఉన్నారు, ఎంతమంది తప్పిస్తున్నారు, ఎంతమంది లాగిన్ ఒక రోజుకి ఎన్నిసార్లు అవుతున్నారు, ఇవన్నీ చూసుకుంటే మనమే మన పక్కే వేలు చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ద మిస్టేకర్ అని, యు ఆర్ నాట్ రెడీ అని, యు ఆర్ నాట్ అన్ యాక్టివ్ ఫౌండర్ అని చెప్పి మన పక్కే చూపిస్తుంది. కొంతమంది మాత్రమే యాక్టివ్గా ఉంటారు ఫౌండర్లు. చాలా వరకు ఫౌండర్లు యాక్టివ్గా లేరు, డబ్బు వచ్చినా తీసుకునే స్టేజ్లో లేరు. అలాంటి అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా ఎంత టైం పడుతుంది వాళ్ళని రెడీ చేసాక ఎవరు వస్తారు? అప్పుడు ఎవరికి వాళ్ళు బిజీ అయిపోతారు. డబ్బు వచ్చిందంటే ఎవరు పట్టించుకోరు. ఎంత సమస్య! అన్ని కోట్ల డబ్బులు వచ్చేసాయి అకౌంట్లోకి, వ్యాలెట్లోకి వచ్చేసాయి.
మళ్ళీ అగైన్ కంపెనీ తీసేసుకుంది అనుకోండి, డబ్బు అది కంపెనీ నేరం చేసినట్టు అవుతుంది. అలా తీసుకోకూడదు. మనమే పంపిస్తే ఓకే, కంపెనీ తీసేసుకుంది నేరం అయిపోతుంది, అది ఇల్లీగల్ అయిపోతుంది, కంపెనీ దొంగతనం చేసినట్టు. కాబట్టి అకౌంట్లోకి వేసిన డబ్బును మళ్ళీ తీసుకోకూడదు. కాబట్టి మంది క్లీన్ మనీ, ప్యూర్ మనీ, బ్లెస్డ్ మనీ, డర్టీ మనీ కాదు మంది. కాబట్టి మన కంపెనీ డబ్బు ఇచ్చిన తర్వాత ఆ డబ్బుని ఆ ఫౌండర్ యూజ్ చేసుకుంటే కంపెనీ హ్యాపీ, యాష్ గారు హ్యాపీ ఉంటారు. యూజ్ చేసుకునే స్టేజ్లో మీరు లేరన్నప్పుడు ఆయన ఎలా ఇస్తాడు చెప్పండి మనకు. అందుకోసమే ఈ సర్వే 3, సర్వే 1, సర్వే 2, సర్వే 3. ఒక ఫౌండర్ మిత్రులు అన్నారు, సార్ ఏం సార్ సర్వేలు ఇవి 1, 2, 3 ఇలా ఎన్ని ఉంటాయి సార్, 100 ఉంటాయా, 200 ఉంటాయా, 1000 ఉంటాయా అని చెప్పి అన్నాడు. అవును సార్, 1 అయిపోయింది, 2 అయిపోయింది, ఇప్పుడు 3వది. ఒకేసారి 3వది ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్ సర్వేకే ఇచ్చింటే ఎవరు చేసుకునే వాళ్ళు కాదు. ఫస్ట్ సర్వేలో ఎంతమంది ఉన్నారో కనుక్కున్నారు యాష్ గారు. సెకండ్ సర్వేలో కొత్త వ్యవస్థకి, పాత వాహనం నుంచి కొత్త వాహనంలోకి అడుగు పెట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో తనతోటి కనుక్కున్నారు. ఆ కనుక్కున్న తర్వాత కెపాసిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎస్ ఇంతమందితో మనం ముందుకెళ్ళొచ్చు సక్సెస్ఫుల్గా అని చెప్పేసి, ప్రపంచవ్యాప్తంగా అని చెప్పేసి థర్డ్ సర్వేలో మనకి సర్వే ఇచ్చేశారు, అప్లికేషన్ ఫామ్ ఇచ్చేశారు. 12 క్వశ్చన్స్కి మొత్తం అదే అప్లికేషన్ మనకుది. కొత్త కంపెనీలోకి మనం అడుగు పెట్టడానికి, విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లోకి అడుగు పెట్టడానికి ఈ 12 క్వశ్చన్స్ అనేవి మన అప్లికేషన్. అది అక్కడ మన వాయిస్ పోతూ ఉంది, మనం ఏ విధంగా ఉండగలుగుతామని చెప్పేసి. ఇది విషయం. ఇది తెలుసుకోక చాలామంది సతమతమవుతున్నారండి. డబ్బులు మాత్రం కావాలంటున్నారు. డబ్బులు ఎలా ఇస్తారు చెప్పండి? ఇస్తే తీసుకునే స్టేజ్లో లేరు. నేను ఉన్నాం, అందరూ లేరు కదా. అదే సమస్య. ఇది నీ సమస్య, నా సమస్య కాదు కదా. ఇది మొత్తం ఫౌండర్ల సమస్య. కాబట్టి యాష్ గారికి ఫౌండర్ అకౌంట్ ఐడీలు కాదు కావాల్సిండేది, ఫౌండర్స్ కావాలి. ఫౌండర్స్. మనం కొత్త వ్యవస్థలోకి పోయేంతవరకే మనం ఫౌండర్స్. విక్టరీ విత్ యాష్లోకి మనం అడుగు పెట్టిన తర్వాత అక్కడ మనకు వేరే టైటిల్ ఉంటుంది. మనల్ని వేరే టైటిల్ తోటి పిలుస్తారు. మనకి వేరే ర్యాంక్ క్యాడర్లు ఉంటాయి. ఈ పాత వ్యవస్థ వేరు, కొత్త వ్యవస్థ వేరు. ఇక్కడ అప్లైన్స్, డౌన్లైన్స్ ఎవరు ఉండరు. ఎవరికి వాళ్ళు స్వతహాగా సర్వే చేసుకుంటే వాళ్ళు కంపెనీతో కనెక్ట్ అయిపోతారు. విక్టరీ విత్ యాష్ గారితో కనెక్ట్ అయిపోతారు. అక్కడ నుంచి సాఫ్ట్వేరే మనకి గైడ్లైన్స్ ఇస్తుంది. సాఫ్ట్వేరే మనల్ని ఎడ్యుకేట్ చేస్తుంది. సాఫ్ట్వేర్ నుంచే మనకు వీడియో టూల్స్, ట్యుటోరియల్స్ అన్నీ వస్తాయి. టెస్టిమోనియల్స్ అన్నీ కూడా అక్కడ మనం చూపించుకోవచ్చు. మనవి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మనకు నేర్పిస్తుంది, నేర్చుకోవచ్చు. ఇప్పటికే సర్వే అప్లికేషన్లో మీరు ఒకసారి అది మీరు చూసుకున్నట్టయితే, సెలెక్ట్ లాంగ్వేజ్ మీరు క్లిక్ చేసినట్టయితే 250 లాంగ్వేజెస్ ఉన్నాయి. 250 లాంగ్వేజెస్ ఉన్నాయి, అన్ని భాషలు. అందులో మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు లాంగ్వేజ్ 216 లాంగ్వేజ్. 250లో 216 లాంగ్వేజ్ మన తెలుగు లాంగ్వేజ్. సెలెక్ట్ చేసుకొని ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ప్రపంచంలో ఉన్నట్టు మొత్తం 250 భాషలు పెట్టారండి. తమాష్ కాదు. 250 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఏ భాష సెలెక్ట్ చేసుకుంటే ఆ భాష ఆ దేశంలో ఉన్న ఫౌండర్ సర్వే చేసుకోవచ్చు నీట్గా అర్థం చేసుకొని. అలాంటి సౌకర్యం ఇచ్చారు మనకి ఇక్కడ. ఒకేసారి ఫస్ట్ సర్వేకే ఇచ్చిండే ఇప్పటికి మనం ఎవరు వచ్చిండే వాళ్ళం కాదు. చాలామంది జీవితాలు కోల్పోయేవాళ్ళు, అదృష్టాన్ని కోల్పోయేవాళ్ళు. అదే యాష్ గారు మనల్ని ఒక ప్రాసెస్ పెట్టుకొని తన వీడియోలు పెట్టుకుంటూ, తను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత బిజీ ఉన్నా మన కోసం టైం కేటాయించుకొని ఎల్సీలతో మొత్తం చెప్పిస్తూ కంటెంట్స్ రోజుకి 3-4 ఎపిసోడ్లు చెప్తున్నారండి. అవన్నీ వింటే కదా మనకు అవగాహన వచ్చేది. అవన్నీ వింటే కదా కంపెనీ స్టేటస్ మనకు అర్థమయ్యేది. అటువంటివి వినాలండి. మన కోసం చెప్తున్నారు వాళ్ళు. మనం చేస్తున్న వ్యాపారం, ఉద్యోగంలో మనం ఈ యొక్క యాష్ ముఫారా గారి దగ్గర ఉన్నటువంటి సక్సెస్ని మనం దేంట్లో కూడా చూడలేము. ఓపెన్ ఛాలెంజ్ టు ఎవ్రీవన్. మీరు జీవితంలో ఏ వ్యాపారం అన్నా చేసుకోండి, ఏ ఉద్యోగం అన్నా చేసుకునివ్వండి. ఉద్యోగం చేసుకునే ఆ క్యాడర్ సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుందంతే, కానీ మీరు ఫినాన్షియల్గా మీరు డెవలప్ కాలేరు. వ్యాపారం చేసుకునే సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుందంతే. ఆ వ్యాపారంలో లొసుగులు, కాంపిటీషన్ పిచ్చిగా ఉంటుంది. మీరు మెంటల్గా మీరు సరిగా ఉండలేరు. మీ ఆరోగ్యం పోగొట్టుకుంటారు. వ్యాపారం కూడా నష్టపోతారు. రేపొద్దున ఇంకొక 10 సంవత్సరాలకి ఫుల్ కాంపిటీషన్ అయిపోయి ఉంటుంది, అడ్వాన్స్ అయిపోయి ఉంటుంది. మీరు ఇంకా లోనే ఉంటే, పద్ధతుల్లో ఉంటే, మీరు మారకపోతే మీరు డెవలప్ కాలేరు. ఆ వ్యాపారం కూడా పాడైపోతుంది. కాబట్టి ఇదంతా కూడా మనమంది గమనిస్తే, యాష్ ముఫారా గారితో మనం ఉన్నట్టయితే, ఆయన చెప్పే ఏవైతే ఉంటాయో కొన్ని మనకి వర్క్ పెట్టింటారో ఆ వర్క్లు మనం చేసుకోగలిగినట్టయితే మనం సక్సెస్ అవుతాం. చిన్న పనులు మేము చెప్తాం, అవి చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు ఇక్కడ అంటున్నారు యాష్ గారు. చిన్న పనులు
చాలామంది ఏమనుకుంటున్నారు, సార్ కష్టపడి పనిచేయాలి, మేమే వెళ్ళాలి మార్కెట్లోకి తెచ్చుకోవాలని చెప్పేసి చాలామంది చాలా తక్కువగా వాళ్ళు ఆ సెకండ్ ఆప్షన్ ఏదైతే సెకండ్ మనకుందో ఆ సెకండ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేసి అక్కడ నేను ఎంతమంది తెచ్చుకోగలను 60 రోజుల్లో అంటే 60 రోజుల్లో ఒక 10 మందిని తెచ్చుకోగలను సార్, నేను ఒక 50 మందిని తెచ్చుకోగలను, నేను ఒక 100 మందిని మాత్రమే తెచ్చుకోగలను, అంతకుమించి లేదు సార్ నా వల్ల అవ్వదు అంటున్నారు. ఇది నేను మార్కెట్లోకి పోయి తెచ్చుకునేది కాదు ఆపర్చునిటీ. వాళ్ళు ఏం చెప్పారు, కార్పొరేట్ లాంగ్వేజ్లో పబ్లిక్కి అర్థమయ్యే విధంగా చేపలు పట్టేదాని గురించి చెప్పారు. సముద్రంలో చేపలు ఎప్పుడైనా తరిగేది మీరు చూసారా? చేపలు లేని సముద్రాన్ని చూసారా? ఇంపాసిబుల్ అండి. చేపలు పుష్కలంగా లక్షల్లో కోట్లలో డెవలప్ అవుతూ ఉంటాయి, అవి సముద్రంలో పెరుగుతూ ఉంటాయి రకరకాల చేపలు. వాటన్నిటిని పట్టడానికి సాధనాలు కూడా మేమే ఇస్తాం, మేమే పట్టి ఇవ్వము. మీరు కాలు మీద కలిసి కూర్చొని మీకు కోట్లు వచ్చినట్టే మీకు విలువ ఉండదు, ఆ డబ్బుకి విలువ ఉండదు, మీకు విలువ ఉండదు, మా కంపెనీకి విలువ ఉండదు ప్రజల దగ్గర, పబ్లిక్ దగ్గర. కాబట్టి మీరు చిన్నపాటి పని చేయాలి. మీరు ఇక్కడ వేటాడరు, గుర్తుపెట్టుకోండి, మీరు వేటగాళ్ళు కాదు. ఎవరైతే విక్టరీ విత్ యాష్తో ఉన్నారో, ఎవరైతే సర్వే 3 కంప్లీట్ చేసుకొని విక్టరీ విత్ యాష్తో వచ్చారో వీళ్ళందరూ కూడా వేటగాళ్ళు కాదు, వేటాడబడతారు. అంటే మనల్ని ప్రజలు వేటాడతారు. అటువంటి అవకాశాన్ని యాష్ గారు ఇస్తున్నారు. ప్రపంచం మొత్తం మన వెబ్సైట్ ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, అన్నీ చూసుకోవచ్చు. అక్కడ ఇన్విటేషన్ లింక్ అనేది ఉండదు. మన వెబ్సైట్ ఇస్తాడు, వెబ్సైట్ చూసుకోవచ్చు. ఎవరికైతే ఇన్విటేషన్ లింక్ ఉంటుందో వాళ్ళు మాత్రమే లాగిన్ అవుతారు, అందరూ లాగిన్ అవ్వరు. అక్కడ వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్విటేషన్ లింక్ కావాలి. ఆ లింక్ ఇంటర్నెట్లో అందుబాటులో ఉండదు, మన దగ్గరికే రావాలి. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారు విక్టరీ విత్ యాష్తో ఉన్న వాళ్ళు, మన కంపెనీ టైటిల్ అప్పటికే వచ్చి ఉంటుంది, గ్లోబల్ లాంచ్ అయ్యేప్పటికే వచ్చి ఉంటుంది. ఈలోపు మనల్ని సక్సెస్ చేస్తారు యాష్ గారు. ఎందుకు చేయరు? చేస్తారు కాబట్టే మన దగ్గరకు ప్రజలు ఎగబాకుతారు. ప్రజలు మన దగ్గరకు వచ్చే విధంగా ఆ వేవ్స్ని కంపెనీ తీసుకుంటుంది చర్య. అటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది కంపెనీ. అప్పుడే ప్రజలు మన దగ్గరకు వస్తారు. ఆ వచ్చే ప్రజలకి మీరు సహకారం చేస్తే చాలు. చిన్నపాటి పని, హృదయంతో వ్యాపారం. వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇట్లా మీరు లింక్ని మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీకు ఒక లింక్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా మీరు మార్కెట్లో మీరు కూడా ఎంతమందికైనా అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళకి అన్లిమిటెడ్గా ఇవ్వచ్చు. కానీ ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ఇక్కడ డౌన్ లైన్ అప్లైన్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నా దగ్గర లింక్ ఉంది కాబట్టి నేను ఇచ్చాను అంతే తప్ప ఇక్కడ నేను మీకు అప్లైన్ కాదు, మీరు నాకు డౌన్ లైన్ కాదని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఆ చిన్న పని చేస్తే చాలు. అది కూడా మీరు 1 రోజు 2 రోజులు చేస్తారు, తర్వాత మీరు పిఎని పెట్టుకోవాల్సి వస్తుంది, ఒక పర్సనల్ అసిస్టెంట్ని పెట్టుకొని మెయింటైన్ చేయాల్సి వస్తుంది మీ లింక్ ఇవ్వడానికి. గుర్తుంచండి, అంత గొప్ప వ్యవస్థ మంది. యాష్ గారు అంత స్టాండర్డ్గా ఆలోచన చేసి విక్టరీ విత్ యాష్లో అర్లీ బర్డ్స్ని సక్సెస్ చేసాక అక్కడ వచ్చిన ఒక గొప్ప ప్లాట్ఫామ్. అందుకోసమే మూలం మనకి సర్వే 3, మనకి ఎంట్రీ ఆఫ్ ద గేట్వే ఆఫ్ సర్వే 3 వెరీ వెరీ ఇంపార్టెంట్. విక్టరీ విత్ యాష్తో గేట్వే ఆఫ్ విక్టరీ విత్ యాష్, అందులోకి ఎంటర్ అవ్వాలి అంటే మనకు ఫస్ట్ తొలి మెట్టు సర్వే 3. సర్వే 1 సర్వే 2 చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా సర్వే 3 చేసుకుంటే విక్టరీ విత్ యాష్ గారితో కలిసిపోతాం, అక్కడ వచ్చేస్తాం, అక్కడ కలుద్దాం. సక్సెస్, విన్ విత్ యాష్ ముఫారే. కాబట్టి ఇంత గొప్ప క్వశ్చన్ అండి, గ్రోత్ పొటెన్షియల్ నంబర్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చాలామంది తక్కువ పెట్టేసుకుంటున్నారు. ఎందుకు అర్థం కాలే. మనం పోయి మార్కెట్లో చేసే వ్యవస్థ కాదండి ఇది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదండి. మన దగ్గరికే ప్రజల్ని తీసుకొచ్చే అటువంటి సౌకర్యాన్ని యాష్ గారు కల్పిస్తారు. అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు వాళ్ళ ప్రసారాల ద్వారా, వాళ్ళ యాడ్స్, ఇంటర్నేషనల్. అందుకే అన్నారు యాష్ గారు, వీఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అని. మేము ఇంటర్నెట్ని బద్దలు కొట్టబోతున్నాం, షేక్ చేయబోతున్నాం అని చెప్పించారు. లాస్ట్లో మాట్లాడినారు, చూడండి, వినండి. యాష్ గారిది ఆ వీడియో కంటెంట్ చూడండి. లాస్ట్లో మాట్లాడినారు ఆయన దాదాపుగా 58 minutes మాట్లాడినారు యాష్ గారు. 58 minutes, ఒక 1.5 hour పైన ఉంది అది వీడియో సెషన్. దాంట్లో యాష్ గారు మాత్రమే 58 నిమిషాలు మాట్లాడగలిగినారు. అందులో లాస్ట్లో చివరిగా ఆయన చెప్పారు, చూడండి, అద్భుతం అండి ఆ మాట. బద్దలు కొడతామని, ఇంటర్నెట్ని బద్దలు కొడతామని. అటువంటి సిచ్యువేషన్ ఆయన క్రియేట్ చేసేటప్పుడు మనం ఎందుకు భయపడాలండి? ఎందుకు భయపడాలి? వాడెవడో తెలియకున్నాడు ఏదో చెప్తాడని, వీడెవడో చెప్తాడని నెగిటివ్గా మాట్లాడతాడని మనం ఎందుకు మారాలి చెప్పండి? అర్థం చేసుకొని పోయే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. యాష్ గారితో గుర్తుపెట్టుకోండి. కాబట్టి రకరకాల మనుషులు ఇంతకుముందు పాత వ్యవస్థలో ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్గా మనం అందరం వచ్చాం. అక్కడ ఒకడు పచ్చి తాగబోతూ బాగా తాగుతాడు, ఇంట్లో పెళ్ళాం బిడ్డలు కొడుతూ ఉంటాడు. వాడి అకౌంట్లో ₹1 వేస్తే వాడు ఏమైపోతాడు? ఇంకా పేటరేకి పోయి పెళ్ళాం పిల్లల్ని చంపేస్తాడు, సొసైటీని నాశనం చేస్తాడు. అట్లాంటి వాళ్ళ చేతి ₹1 పోతే అది సరిపోతుంది.
అసలు న్యాయమేనా? ఆ డబ్బుకి విలువ ఉంటుందా? కంపెనీకి వాల్యూ ఉంటుందా? అది యాష్ గారు ఏమనుకున్నారంటే, నేను ఇచ్చిన ఆపర్చునిటీ ఇది వేరే రకంగా నేను ఇచ్చాను, అది వేరే రకంగా అంతా వచ్చేసారు. రైట్, ఓకే, నో ప్రాబ్లం. అప్పట్లో నేను ఆపాల్సింది, బట్ ఆపలేకపోయాను. నో ప్రాబ్లం. అందుకే ఇక్కడ మనం ప్రాసెస్ని లాస్ట్ 1 year బ్యాకే మనం చేసుకుంటూ వచ్చాం. లీగాలిటీ ఫేస్ చేస్తూనే, మనం పాత వ్యవస్థలో లీగాలిటీ ఫేస్ చేస్తూనే కొత్త ప్రాజెక్ట్ని మనం, కొత్త సబ్జెక్టు ప్రజలందరూ కూడా ఎంత సుభిక్షంగా, ఆరోగ్యంగా, హ్యాపీగా ఈ సిస్టంలో ఉండి వాళ్ళు ముందుకు సాగిపోతుండే ఆర్థికోన్నతితో మీరు ముందుకు వెళ్ళే విధంగా ఒక డిజైన్ చేసి, టెక్నికల్ ఇంజనీర్స్ మేమందరం కూడా కష్టపడి పనిచేసి, నా యొక్క హై పొటెన్షియాలిటీ అంతా కూడా ప్రొఫెసర్స్తో పంచుకుని మనం ఒక డిజైన్ చేసి ఒక ప్లాట్ఫామ్ని రెడీ చేసాం. ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి అంటే బ్రిడ్జ్, విక్టరీ విత్ యాష్. పాత వ్యవస్థకి కొత్త వ్యవస్థకి మధ్యలో యాష్ గారు ఉన్నారు బ్రిడ్జ్గా. ఆ బ్రిడ్జ్తో సపోర్ట్తో మనం లోపలికి వెళ్ళాలి కొత్త వ్యవస్థకి. భయపడే అవసరం లేదు, యాష్ గారు ఉన్నారు అక్కడ. కాబట్టి మన కోసం ఒక ప్రాసెస్, ఒక ప్రాక్యూట్యూర్ తీసుకొచ్చారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగమే సర్వే 3. కాబట్టి ఇక్కడ మెయిల్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మీరు ఇన్బాక్స్లో టిక్ మార్క్ చేస్తే అక్కడ మెయిల్ మార్చుకునే అవకాశం సహకరిస్తుంది. అది ఓకే చేసి కంప్లీట్ మెయిల్ అంతా కరెక్ట్గా పెట్టేసుకుని సేవ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఒకవేళ మనం మెయిల్ తప్పు కొట్టి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేసినాం, ఇంకెప్పటికీ మారదు. ఏవి ఆన్సర్స్ మాత్రమే మారవు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మారుతుంది. గుర్తుపెట్టుకోండి, పేరు మారదు. మళ్ళా పేరు మార్చుకునే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ మనకి ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ మాత్రమే మనం మార్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఏదైనా ఉంటే మనం ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక గొప్ప మనకి ఆపర్చునిటీ. ఎందుకంటే అవి పేర్లు ఆల్రెడీ మనం ఫోన్ అకౌంట్ ఏమైతే ఉంటుందో మన పేరు మీద అది అలాగే ఉండిపోయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిల్ మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనం టిక్ మార్క్ వేస్తే. సరేనా? కాబట్టి ఇది విషయము. మనం దయచేసి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఓకే చేస్తే మీ మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ మీదే మనకు కాంటాక్ట్ సేవ్ అవుతుంది అనేది కూడా నేను ఒక ఇమేజ్ని కూడా మన గ్రూప్లో పోస్ట్ చేశాను. దయచేసి మీరు అది చూడండి. సక్సెస్ అయింది అప్లికేషన్. అది అప్పుడే మన ఫస్ట్ రోజు మిడ్ నైట్ ఆ రోజు నైట్ అయిపోయింది. బట్ ఏంటంటే అయిపోయినా కూడా నేను మెయిల్ని అది మార్చే అవకాశం ఉంటుందా అని ఒక రాంగ్గా ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే మార్చుకునే అవకాశం ఉంటుందని ట్రై చేశాను. అది సూపర్ సక్సెస్ అయింది. అలాగా చెప్తున్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా రాంగ్గా మెయిల్ మెన్షన్ చేసింటే అక్కడ మార్చుకునే అవకాశం ఉంది. భయపడద్దండి. ఇది తెలియక చాలామంది సతమతం అవుతున్నారు. ఇప్పుడు దాకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈరోజు అక్టోబర్ 5వ తేదీ ఈ రోజు వరకు ఎవరైతే మెయిల్ తప్పు కొట్టింటారో ఆ మెయిల్ మార్చుకోవాలి అనుకునే భావంతో ఉంటే దయచేసి మీరు అక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి తర్వాత మెయిల్ మార్చుకుని సేవ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది టచ్ చేస్తే కాంటాక్ట్ సేవ్డ్ అని వస్తుంది. అందుకోసమే మనకి ఇప్పుడు కూడా లింకులు జనరేట్ కాలేదండి. యాష్ గారు లింక్స్ వెంటనే చేయొచ్చు కదా. మీరు అప్లికేషన్ ఫామ్ పూరించిన తర్వాత సక్సెస్ వచ్చిన తర్వాత వెంటనే మన మెయిల్కి లింక్ వచ్చేయచ్చు కదా. ఎందుకు రాలేదంటే నిలబెట్టారు. ఎందుకు యాష్ గారు నిలబెట్టారంటే ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని. అందుకే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మెయిల్ మార్చుకునే అవకాశం ఉంటుందని. ప్యూర్లీ ఈ అకౌంట్ మొత్తం ఫౌండర్ అకౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనం ఏదైతే మెయిల్ ఇచ్చింటామో ఆ మెయిల్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. విక్టరీ విత్ యాష్లోకి మనం వెళ్ళాలి అంటే మనకి ఇన్విటేషన్ లింక్ రావాలి. ఆ ఇన్విటేషన్ లింక్ రావాలంటే మన మెయిల్ కరెక్ట్గా ఉండాలి. మనం ఇంకా ఆన్సర్స్ని మార్చట్లేదు, కానీ మెయిల్ మార్చుకునే అవకాశం అయితే యాష్ గారు ఇచ్చారు. గొప్ప వ్యక్తి అండి ఆయన, గొప్ప మనసున్న వ్యక్తి. ఇక్కడ కూడా మనం ఒక్కరు కూడా నష్టపోకూడదని మనకి ఇక్కడ అవకాశం ఇచ్చారు. కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరిదైతే తప్పులు ఉంటాయో వాళ్ళు మాత్రమే సరిదిద్దుకోండి. బాగున్న మెయిల్ ఐడీని మీరు మార్చుకోలేకపోతే ఎవరో బినామీ ట్రై చేస్తున్నారని చెప్పి అకౌంట్ టర్మినేట్ కావచ్చు, లేదా ఏదైనా కంపెనీ యాక్షన్ తీసుకోవచ్చు. దయచేసి అటువంటి మిస్టేక్స్ చేసుకోవద్దండి. ఇది ఖచ్చితంగా అందరికీ చెప్తున్నానండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నా. ఇది ఈక్వల్ టు మన యాష్ గారు నుంచి ఉన్న వార్నింగే అనుకోండి. మీరు అందరూ కూడా ఎవరు కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉన్నటువంటి మెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ మార్చుకునే ప్రయత్నం చేయొద్దు. మీ పేరు మీద మీ మెయిల్స్ ఉంటాయి. మీవి ఒక 3 అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి. 3 అకౌంట్స్ ఉన్నాయి. మీది మదర్ ఐడి మీరు చేసుకునేసినారు, సక్సెస్ అయింది. సెకండ్ ఐడికి థర్డ్ ఐడికి మీవే కదా మెయిల్స్ అప్పట్లో మీరు జనరేట్ చేసుకున్నారు. ఆ మెయిల్స్ మీ మొబైల్లోనే ఉన్నాయి కదా. ఇప్పుడు అవి మల్టిపుల్ అకౌంట్స్ మనం చేసుకోనేకి లేదు. రైట్, మా ఫ్యామిలీకి కానీ ఎవరికైనా ఇవ్వచ్చు అన్నారు కాబట్టి మా డాడీ మమ్మీకి నేను ఇవ్వగలను. మా అమ్మ నాన్నల పేర్ల మీదుగా 2 అకౌంట్లు కూడా ఇవ్వగలను. వాళ్ళకి ఓఎస్లో వాళ్ళ పేర్ల మీద మార్చుకున్నాను సార్. మెయిల్ ఇక్కడ మార్చుకోవచ్చా వాళ్ళ పేరు మీద కానీ రెడీ చేసి అంటే అవసరం లేదు. ఆ మెయిల్ మీదే కదా, మీ అమ్మ నాన్న మీ ఇంట్లోనే ఉంటారు కదా, నో ఇష్యూ. వాళ్ళ మొబైల్కి ఒకటి కొత్త మొబైల్ తీయించి వాళ్ళ మొబైల్లో కూడా ఆ మెయిల్ ఏదైతే ఉందో మీ సెకండ్ అకౌంట్ ఐడి ఏదైతే మీ డాడీ మీద చేసిన అకౌంట్ ఆ మెయిల్ వాళ్ళ మొబైల్లో ఫీడ్ చేసేయండి. నంబర్ కూడా డాడీ పెట్టి చేసేయండి. వాళ్ళే హ్యాపీగా ఒక నంబర్ తీసేసేయండి, వాళ్ళు చేసుకుంటారు. ఆ వాళ్ళకి నంబర్ తీసేంత వరకు మీ నంబర్ యూజ్ చేయండి.
ఏం పర్లేదు, టెన్షన్ తీసుకోవద్దండి సార్. ఎవరు కూడా బిలో 18 years వాళ్ళు కూడా చేసుకోండి, హ్యాపీగా అకౌంట్స్ చేయించండి, పిల్లల పేరులో చేయించండి, వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్సాక్షన్ చేసుకోండి. వాళ్ళ పిల్లలకి బ్యాంక్ అకౌంట్స్ ఉండవు కదా, ఏం టెన్షన్ లేదు. అక్కడ కేవైసీ అంటే ఖచ్చితంగా కేవైసీలో నామినీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కేవైసీ అంటే మన ఒక్కరి విషయమే కాదు, నామినీ ఉంటుంది, మన తర్వాత స్థానం ఎవరిది అని. ఈ అకౌంట్ని మళ్ళీ మనం తర్వాత హ్యాండిల్ ఎవరు వారసులు, ఆ వారసత్వం మనం మన వైఫ్ని ఉంచుకోవచ్చు, లేదా మనకి ఒకవేళ పెళ్లి కాకపోతే మన తండ్రిని ఉంచవచ్చు, అక్కడ ఎవరన్నా తల్లిదండ్రులను ఉంచవచ్చు, ఎవరికన్నా నామినీ ఆప్షన్ ఇవ్వచ్చు. కాబట్టి దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, టెన్షన్ పడే అవసరం లేదు. ఫస్ట్ రిలాక్స్ అవ్వండి, అందరూ కూడా రిలాక్స్. డోంట్ గో ప్యానిక్. గందరగోళానికి మీరు అవకాశం ఇవ్వద్దండి, తావివ్వద్దండి. ఇది మనం ఎదిగే టైం, బతికే టైం అతి దగ్గరలో క్లోజ్ అయిపోతుంది. ఆల్రెడీ ఈరోజు 5th డే. ఓన్లీ ఇంకా నాకు తెలిసి October 2 వచ్చింది ఈరోజు, మనకు 3వ రోజు ఈరోజు. ఇంకొక కేవలం 4 days మాత్రమే మనకు టైం ఉంది. కేవలం 4 రోజులు మాత్రమే మన ముందు సమయం ఉంది మన జీవితాలు మార్చుకోవడానికి. ఫౌండర్స్ అందరూ కూడా, అఫిలియేట్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి, మీరు అఫిలియేట్గా వచ్చినా, ఫౌండర్గా వచ్చినా, ప్యాకేజ్ కట్టినా కట్టుకోకపోయినా, యు ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ సర్వే 3. సర్వే 1 చేసుకోలేదు, సర్వే 2 చేసుకోలేదు, ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సర్వే 3. సర్వే 1, సర్వే 2 పక్కన పెట్టండి, సర్వే 3 కన్నా చేసుకొని లోపలికి వచ్చేసేయండి. యాష్ గారు గొప్ప అవకాశం ఇస్తున్నారు, గొప్ప బహుమతి ఇస్తున్నారు. వచ్చేయండి లోపలికి, మార్చుకోండి మీ జీవితాలు. యాష్ గారితో ఉంటే చాలు, మీరు సక్సెస్ అవుతారు. మా చేతనంత వరకు మీకు సపోర్ట్ చేస్తాం. ప్రౌడ్గా చెప్తున్నానండి, యాజ్ వాలంటీర్గా. ఫౌండర్ ర్యాంకు ఆన్ ప్యాసివ్ వరకే, అఫిలియేట్ ర్యాంకు ఆన్ ప్యాసివ్ వరకే. ఇక్కడ అందరం సరి సమానులమే, గుర్తుపెట్టుకోండి. నాకు 1,00,000 మంది టీం ఉంది, 2,00,000 మంది టీం ఉంది. నాకు ఒకరే, నేను సింగిల్ ఫౌండర్గానే వచ్చాను. సింగిల్ ఫౌండర్ ఒకటే, 1,00,000 మంది ఉన్నటువంటి లీడర్ కూడా ఒకరే. ఇక్కడ అందరూ సరి సమానులే. ఇక్కడ అప్ లైన్స్, డౌన్ లైన్స్ ఎవ్వరు ఉండరు, అందరూ ఒకటే. విక్టరీ విత్ యాష్. మనందరం సరి సమానులమే కాబట్టి మనందరికీ ఒకే విలువ ఉంటుంది. మార్కెట్లో ప్రజలు మనందరికీ ఒకే విలువ ఇస్తారు, ఒకే విలువ ఇస్తారు. యాష్ గారితో సమానం మనందరం కూడా యాష్ గారితో సమానం, యాష్ గారు మనతో సమానం. అటువంటి గొప్ప అవకాశాన్ని యాష్ గారు ఇస్తున్నారు. ఇక్కడ తారతమ్యం లేదు, అందరికీ ఈక్వేషన్ ఉంటుంది. లైఫ్ అందరిది ఒకేసారి మారుతుంది, ఒకే స్ట్రాటజీ ప్రకారం ఉంటుంది. ఇక్కడ నుంచి మన మూమెంట్, మన ఇంట్రెస్ట్, దాన్ని బట్టి మన వ్యాలెట్స్ ఉంటాయి. దయచేసి అన్నీ కూడా, కంపెనీ కూడా మనకు చాలా సపోర్ట్ చేస్తుంది. అన్ని విషయాలు ఇక్కడ పూర్తిగా చెప్పడం కుదరదు. ఇక్కడ మెయిన్ ఈమెయిల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఈరోజు నేను ఇది చేయడం జరిగింది. దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకొని హ్యాపీగా ఆనందంగా మంచి మనసు పెట్టి సర్వేని కంప్లీట్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ వేస్ట్ టైం. తర్వాత మనకు 4 రోజులు టైం ఉంది కదా అని చెప్పేసి మనం అంటున్నాం. ఒకవేళ లాస్ట్ రోజు సర్వర్ ప్రాబ్లం వస్తే ఏం చేస్తారు? అవకాశాన్ని కోల్పోతారు, జీవితాన్ని కోల్పోతారు. ఇప్పుడే చేసుకోండి. ఎప్పుడు తెలిస్తే అప్పుడే చేసుకోవడం బుద్ధిమంతుని లక్షణం. ఆ లక్షణంతోనే ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫౌండర్స్ అండ్ అఫిలియేట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినందుకు మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఈ ఆడియో టాపిక్ని ముగిస్తున్నానండి. అందరూ కూడా గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. అడ్వాన్స్ న్యూ OES 2.0. జై యాష్ ముఫారా సార్, జై భారత్. వి ఆల్ ఆర్ విక్టరీ విత్ యాష్. జై హింద్.